ఒకసారి ఆలోచించండి. ఒకే మూలకం ఒకవైపేమో రాయడానికి వీలుగా మెత్తగా, మరోవైపేమో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పదార్థంగా ఎలా ఉండగలదు? ఇదే కార్బన్లో దాగి ఉన్న అసలైన చిక్కుముడి. ఈరోజు మనం ఈ కార్బన్ రహస్యాల లోతుల్లోకి వెళ్ళబోతున్నాం. మన ముందున్న ప్రశ్న ఇదే. మనం రోజూ వాడే పెన్సిల్లోని గ్రాఫైట్, ఇంకా ఉక్కుని సైతం కోసేసే వజ్రం, ఈ రెండు ఒకే కార్బన్ అణువులతో తయారయ్యాయంటే నమ్మగలమా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? సరే, పదండి ఈ మిస్టరీని సాల్వ్ చేద్దాం. ఈ ప్రయాణంలో మనం ముందుగా కార్బన్కి ఇన్ని రూపాలెలా వస్తాయో చూద్దాం. ఆ తర్వాత దాని బంధాల వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలుసుకుందాం. ఇక వజ్రం, గ్రాఫైట్ల మధ్య తేడాలను చూసి బక్కీబాల్ అనే ఓ కొత్త హీరోని కలుద్దాం. చివరగా కార్బన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా చూసేద్దాం. అసలు ఈ తేడాకి కారణమేంటంటే రూపాంతరాలు అనే ఒక కాన్సెప్ట్. అంటే మూలకం ఒకటే, కాని దాని లోపల అణువులు అమరి ఉండే పద్ధతి వేరు. ఈ అమరిక మారితే చాలు, దాని గుణాలన్నీ పూర్తిగా మారిపోతాయి. అదన్నమాట అసలు విషయం. కార్బన్ ఇంత స్పెషల్గా ఉండటానికి కారణం దాని అణువులు ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అవుతాయనే దానిలోనే ఉంది. ఆ కనెక్షన్లోనే ఉంది అసలు మ్యాజిక్ అంతా. మరి ఈ బంధాలు రకరకాలుగా ఎలా ఏర్పడతాయి? దీని వెనక ఉన్న సైంటిఫిక్ సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ పేరే సంకరీకరణం లేదా హైబ్రిడైజేషన్. ఇది కనుక మనకర్థమైతే కార్బన్ కథ మొత్తం అర్థమైనట్టే. హైబ్రిడైజేషన్ అంటే పెద్ద కష్టమేమీ కాదు. సింపుల్గా చెప్పాలంటే ఒక కార్బన్ అణువులో ఉండే ఆర్బిటాల్స్ అంటే ఎలక్ట్రాన్లు తిరిగే దారులన్నమాట. అవి ఒకదాంతో ఒకటి కలిసిపోయి సరికొత్త ఆర్బిటాల్స్ని ఏర్పరుస్తాయి. ఈ కొత్త ఆర్బిటాల్స్ వల్లే కార్బన్ రకరకాల బంధాలను ఏర్పరచగలుగుతుంది. ఓకే, దీన్ని ఇంకాస్త వివరంగా చూద్దాం. ఉదాహరణకు sp హైబ్రిడైజేషన్ తీసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతోందంటే కార్బన్ అణువులో ఉండే ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్తో కలుస్తుంది. ఆ రెండు మిక్స్ అయిపోయి ఒకేలాంటి రెండు కొత్త sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్గా మారతాయి. మిగతా రెండు p ఆర్బిటాల్స్ అలాగే ఉండిపోతాయి. సింపుల్ కదా? ఈ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఏమో చాలా బలమైన సిగ్మా బంధాలను ఏర్పరుస్తాయి. ఇవి బిల్డింగ్కి పిల్లర్స్ లాంటివి, చాలా స్ట్రాంగ్. ఇక మిగిలిపోయిన p ఆర్బిటల్స్ ఉన్నాయి కదా, అవి కాస్త బలహీనమైన పై బంధాలను ఏర్పరుస్తాయి. ఇవి గోడల్లాంటివి. ఈ సిగ్మా పై బంధాలు ఎలా ఏర్పడ్డాయన్న దానిపైనే కార్బన్ రూపం ఆధారపడి ఉంటుంది. సరే, ఈ థియరీ అంతా బానే ఉంది. మరి నిజ జీవితంలో దీని ప్రభావం ఎలా ఉంటుంది? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన డైమండ్, గ్రాఫైట్. వాటి మధ్య ఉన్న తేడాలను చూద్దాం రండి. ముందుగా వజ్రాన్ని చూద్దాం. దీనిలో ప్రతి కార్బన్ అణువు sp3 హైబ్రిడైజేషన్కి లోనవుతుంది. అంటే అది తన చుట్టూ ఉన్న 4 కార్బన్ అణువులతో చాలా గట్టి బంధాలను ఏర్పరుస్తుంది. దీనివల్ల ఒక పటిష్టమైన 3D స్ట్రక్చర్, ఒక వలలాగా ఏర్పడుతుంది. అందులో ఎలక్ట్రాన్స్ అన్నీ లాక్ అయిపోయి ఉంటాయి. అందుకే వజ్రం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పదార్థంగా మారింది. ఇక గ్రాఫైట్ కథ దీనికి పూర్తిగా ఆపోజిట్. ఇక్కడ కార్బన్ అణువులు sp2 హైబ్రిడైజేషన్కి లోనవుతాయి. దీనివల్ల అవి తేనె పట్టుల్లాగా షడ్భుజాకారంలో ఫ్లాట్గా పొరలు పొరలుగా ఏర్పడతాయి. ఈ పొరల మధ్య బంధాలు చాలా వీక్గా ఉంటాయి. అందుకే ఒక పొర మీద ఇంకో పొర ఈజీగా జారిపోతుంది. మనం పెన్సిల్తో రాస్తున్నప్పుడు కాగితం మీద మిగిలేది ఈ పొరలే. అంతేకాదు, దీనిలో కొన్ని ఎలక్ట్రాన్లు ఫ్రీగా తిరుగుతాయి. అందుకే గ్రాఫైట్ కరెంటును పాస్ చేస్తుంది. చూసారా తేడా ఎంత స్పష్టంగా ఉందో? వజ్రమేమో 3D నెట్వర్క్, అందుకే చాలా గట్టిగా ఉంటుంది, కానీ కరెంట్ పాస్ అవ్వదు. గ్రాఫైట్ ఏమో 2D పొరలు, అందుకే మెత్తగా ఉంటుంది, కానీ కరెంట్ పాస్ అవుతుంది. మూలకం ఒకటే, కార్బన్, కానీ అణువుల అమరిక మారేసరికి గుణాలు పూర్తిగా మారిపోయాయి. అద్భుతం కదూ? అయితే కార్బన్ కథ ఇక్కడితో అయిపోలేదు. వజ్రం, గ్రాఫైట్ మాత్రమే కాదు, కార్బన్కి మరో రూపం కూడా ఉందని చాలా కాలం ఎవ్వరికీ తెలీదు. కాని అనుకోకుండా సైంటిస్టులు ఒక కొత్త రూపాన్ని కనుక్కున్నారు. అదే బక్కీబాల్. 1985లో సైంటిస్టుల బృందం ఒక ప్రయోగం చేస్తుండగా C60 అంటే 60 కార్బన్ అణువులు కలిసి ఉన్న ఒక కొత్త అణువును కనుక్కున్నారు. దాని ఆకారం అచ్చం ఫుట్బాల్లా ఉంటుంది. ఈ అద్భుతమైన ఆవిష్కరణకు వాళ్లకి 1996లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఈ ఒక్క ఆవిష్కరణతో కార్బన్కి బోలుగా ఉండే గోళాలుగా, గొట్టాలుగా కూడా ఉండే శక్తి ఉందని ప్రపంచానికి తెలిసింది. ఈ బక్కీబాల్ చుట్టానికి ఫుట్బాల్లాగే ఉంటుంది. 20 షడ్భుజులు,
12 పంచభుజులతో ఏర్పడుతుంది. ఇక్కడ కూడా కార్బన్ అణువులు sp2 హైబ్రిడైజేషన్లోనే ఉంటాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది బోలుగా ఉంటుంది. అందుకే సైంటిస్టులు దీని లోపల మందులను ఉంచి నేరుగా క్యాన్సర్ కణాల దగ్గరకు పంపించొచ్చని పరిశోధనలు చేస్తున్నారు. అంటే మెడిసిన్లో దీనికి చాలా భవిష్యత్తుంది. బకీబాల్స్ దారి చూపించాక ఇక కార్బన్ కొత్త రూపాల కోసం వేట మొదలైంది. ఆ వేటలోనే దొరికాయి కార్బన్ నెక్స్ట్ జనరేషన్ మెటీరియల్స్. అవే నానోట్యూబ్స్ ఇంకా గ్రాఫీన్ అనే ఒక వండర్ మెటీరియల్. కార్బన్ నానోట్యూబ్స్ పేర్లోనే ఉంది కదా, ఇవి చాలా చాలా సన్నని గొట్టాలు. వీటిని 1991లో కనుగొన్నారు. ఇంతకీ ఇవి ఎలా తయారవుతాయంటే, ఒక గ్రాఫైట్ షీట్ తీసుకుని దాన్ని ఒక గొట్టంలా చుట్టేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటాయి. వీటి లక్షణాల తెలిస్తే షాక్ అవుతారు. బలం విషయంలో స్ట్రాంగ్గా ఉంటాయి. కరెంట్ పాస్ చేయడంలో సూపర్ కండక్టర్స్. అందుకే ఎలక్ట్రానిక్స్లో వీటిని మాలిక్యూలర్ వైర్లుగా వాడుతున్నారు. అంతేకాదు మన శరీరంలోని కణాల్లోకి మందులను పంపడానికి కూడా వీటిని వాడచ్చు. టెక్నాలజీని మార్చే శక్తి వీటికుంది. సరే, ఇప్పుడు మనం కార్బన్ ప్రపంచంలోనే ఒక సూపర్ స్టార్ గురించి మాట్లాడుకుందాం. అదే గ్రాఫీన్. గ్రాఫీన్ అంటే ఏంటో తెలుసా? గ్రాఫైట్లో ఉండే ఒక్కో పొరని విడదీస్తే వచ్చే ఆ ఒక్క పరమాణువు మందమున్న షీటే గ్రాఫీన్. దీని బలం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే స్టీల్ కన్నా 200 రెట్లు ఎక్కువ బలంగా ఉంటుంది. ఆలోచించండి, స్టీల్ కన్నా 200 రెట్లు స్ట్రాంగ్, కానీ బరువు మాత్రం చాలా తక్కువ. నమ్మశక్యంగా లేదు కదా? బలం మాత్రమే కాదు, ఇది రాగి కన్నా మంచి ఎలక్ట్రికల్ కండక్టర్. స్టీల్ కన్నా 6 రెట్లు తేలికగా ఉంటుంది. దాదాపు పూర్తిగా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఒకే పదార్థంలో ఇన్ని అద్భుతమైన లక్షణాలుండటం వల్లే దీన్ని వండర్ మెటీరియల్ అని పిలుస్తున్నారు. చూసారా, మనం ఎక్కడ మొదలుపెట్టాం? ఒక పెన్సిల్ ముక్క దగ్గర. అక్కడ్నుంచి వజ్రం, బక్కీబాల్, నానోట్యూబ్స్, చివరికి గ్రాఫిన్ వరకు వచ్చాం. ఒకే కార్బన్ మూలకం ఎన్ని రూపాలెత్తిందో! దాని బహుముఖ ప్రజ్ఞకు నిజంగా హద్దులు లేవనిపిస్తుంది. మరి ఇదే కార్బన్ భవిష్యత్తులో మనకోసం ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతోందో!